వైభవంగా జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకోనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇక మేడారం మహాజాతర ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. సారెలమ్మ పగిడెద్దరాజు గద్దెలకు చేరుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మేడారం మహాజాతరకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, నిజంగానే మీరు అన్నట్టు ఒక వనదేవతలు జనం కోసం వాళ్ళ ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల కోసం, ఆదివాసీల కోసం, వాళ్ళ కోసం కాకతీయ రాజులతో యుద్ధం చేసి వీరమరణం పొంది ప్రకృతిలో మమేకమైనటువంటి ఆ వనదేవతలు జనం కోసం మాత్రమే ఆ రోజు వాళ్ళు బతకడం జరిగింది. జనం కోసం మాత్రమే ప్రాణత్యాగం చేయడం జరిగింది. కాకతీయ రాజులతో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, సో ఇట్లాంటి నేపథ్యంలో అమ్మవారు ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో చిలకలగుట్ట అడవిలోకి వెళ్ళిపోయారు. అక్కడ కుంకుమ భరణిలాగా మారిపోయి అక్కడ జనాలకు దర్శనమిచ్చారు అన్నది ఇక్కడ స్థల పురాణం చెప్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు అమ్మవారు కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోబోతున్నారు. ఈరోజు రాత్రికి ప్రభుత్వ లాంఛనాలతో గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం అధికారికంగా సమ్మక్కను మంత్రి సీతక్క గద్దెల వద్దకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం కనిపిస్తోంది. మరొక వైపు మేడారం రావడానికి వివిధ రాష్ట్రాల నుంచి, ఎందుకంటే రెండో రోజు చాలా కీలకమైనటువంటి ఘట్టం. మొదటి రోజు రాత్రి సారలక్క గద్దెకు చేరుకున్న తర్వాత రెండవ రోజు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోబోతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇద్దరిని గద్దెల పైన ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కానీ, ఆదివాసీ బిడ్డలు కానీ అందరూ తండోపతండాలుగా ఇద్దరు అమ్మవార్లని ఒకే చోట దర్శనం చేసుకోవడానికి కదిలి వస్తున్నటువంటి సందర్భం మాత్రం మేడారంలో స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఇసుకేస్తే రాలనంత జనం అంటూ జనరల్గా మనం వింటూ ఉంటాం. బట్ ప్రత్యక్షంగా చూడాలంటే మేడారం కదిలి రావాలి, మేడారం తరలి రావాలి. చీమల పుట్టల్లోంచి చీమలు ఎట్లా వస్తాయో అట్లాగా మేడారంకు భక్తుల తాకిడి కూడా నిజానికి విపరీతంగా పెరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చాలామంది భక్తులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ ఆ కష్టాలేమి గుర్తు పెట్టుకోకుండా ఖచ్చితంగా అమ్మవారిని చూస్తే ఆ కష్టాలన్నీ పోతాయంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. మరొక వైపు ఈసారి మహిళా భక్తుల్ని మనం ఎక్కువగా చూడొచ్చు. చాలా వరకు మహిళలు ఎక్కువగా కదిలి వస్తున్నటువంటి తరుణం కూడా కనిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి నేపథ్యంలో చాలా మంది మహిళలు సైతం మేడారం అమ్మవార్ల దర్శనం చేసుకోవడానికి కదిలి వస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో తన మన భేదం లేకుండా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ధనిక పేద అన్న తేడా లేకుండా ప్రజలంతా కూడా అమ్మవార్ల దర్శనం కోసం వస్తూనే ఉంటారు. ఈ 4 రోజుల పండగ ఏదైతే ఉందో ఈ 4 రోజులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఆ తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు. మొత్తానికి మేడారం ఒక భక్త కోటి జన సందోహంగా మారింది. ఒక శక్తిపీఠం, ప్రజలు నమ్మినటువంటి నమ్మకం. ఇక్కడికి ఎట్లాంటి ప్రమోషన్స్ ఉండవు, ఇక్కడ ఎట్లాంటి పబ్లిసిటీ ఉండదు, ఇక్కడ ఒక పెద్ద గుడి కూడా మనకు కనిపించదు. కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి. ఆ గద్దెలే ప్రజల నమ్మకం. అక్కడ ఉన్నటువంటి ఆకారం ఏదైతే ఉందో అది కర్ర రూపమా, లేదంటే కుంకుమ భరణి రూపమా, లేదంటే ఒక గుడ్డ క్లాత్ ముక్కన, ఏదేమైనా కానీ ఆ కనిపించేదే అమ్మవారి అవతారంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ కనిపించేటువంటి ఆకారాన్ని అమ్మవారిగా కొలుస్తూ ఉంటారు భక్తులు. నమ్మిన నమ్మకం, మేము నమ్మిన నమ్మకమే మమ్మల్ని అమ్మవారు కాపాడుతారంటూ కూడా వాళ్ళు కోరికలు నెరవేరిన తర్వాత ముడుపులు సమర్పించడానికి, ఎత్తు బంగారం జోకి అమ్మవారికి ముడుపు చెల్లించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు సైతం అమ్మవారికి ముడుపు చెల్లించి మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి తిరిగి కొంత ప్రసాద రూపంలో ఆ బంగారాన్ని తీసుకెళ్లి కొంగు బంగారంగా భావించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం మేడారం జాతర అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎట్లాంటి నియమాలు, ఎట్లాంటి నిష్టలు కాదు. ఇక్కడ కేవలం అమ్మవారిని నమ్ముకున్నటువంటి భక్తులు. ఎట్లాంటి రూల్స్ ఉండవు, ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉండవు. కేవలం నమ్మకం మాత్రమే ఇక్కడ భక్తుల్ని అమ్మవారి దగ్గరికి చేరుస్తూ ఉంటారు. అమ్మవారికి
వాళ్ళ మొక్కులు చెల్లించడానికి వాళ్ళంతా తండోపతండాలుగా తలపైన అమ్మవారికి ఏదైతే వాళ్ళు ఎత్తు బంగారం జోకడం జరిగిందో ఆ బంగారాన్ని తలపైన మోస్తూ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క భక్తులు కూడా తలపైన మోస్తూ తీసుకొస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి తలపైన నెత్తిపైన అమ్మవారి బంగారాన్ని మోస్తూ తీసుకొస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో దాంట్లోంచి కొంత ఏదైతే కొంత ముక్కుందో దాన్ని అమ్మవారికి అక్కడ నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళు నమ్ముకున్న నమ్మకం ఏదైతే ఉందో, వాళ్ళ కోరిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలు తీరుస్తారు అమ్మవారు అంటూ కూడా నిజానికి ఇక్కడ భక్తులకు చాలా నమ్మకం అని చెప్పాలి. ఇప్పటికే మనం చాలా లైఫ్స్ కానీ మనం ఇస్తూనే ఉన్నాం. ప్రజలు ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఇక్కడ సౌలతులు కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు, అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా చేసిందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం వినిపిస్తోంది. మరొక వైపు ఇద్దరు అమ్మవార్లు గద్దెను చేరుకున్న తర్వాత, అంటే ఇప్పటికే నిన్న రాత్రి సారలమ్మ కూతురు గద్దెకు చేరుకోవడం జరిగింది, సమ్మక్క బిడ్డ. ఈరోజు తల్లి సమ్మక్క గద్దెకు చేరుకోబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా సమ్మక్క తల్లిని, సారలమ్మ తల్లిని, గోవిందరాజును, పగడిద్దరాజును దర్శనం చేసుకోవడానికి, ఈ జన సందోహాన్ని చూడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాబోతున్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకోబోతున్నారు. సో మేడారంలో ఒక చాలా క్రౌడ్ని మాత్రం మనం చూస్తున్నాం. గతం కంటే కూడా ఈసారి కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటువైపు బస్సుల సౌకర్యమే కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమే కానీ, సో ఇవన్నీ కూడా భక్తులను మేడారం వైపు తీసుకురావడానికి చాలా వరకు అయితే ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మనం ఇప్పటికీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆర్ఎంని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉచిత బస్సు సంబంధించి చాలా మంది మహిళలు కూడా ఈసారి మేడారం తరలి వస్తున్నారని చెప్పేసి. సో మొత్తానికి మేడారం మహా జాతరలో ఇసుకేస్తే రాలనంత మంది జనం చాలా వరకు కనిపిస్తున్నారు. భక్తులంతా కూడా జై సమ్మక్క, జై సారలమ్మ నినాదాలతోటి మేడారం మహా జాతర మార్మోగుతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో రెగ్యులర్ అప్డేట్స్ ఐ న్యూస్ ప్రతి క్షణం అందిస్తూనే ఉంది. మేడారంలో జరుగుతున్నటువంటి ప్రతి ఘట్టాన్ని కూడా ఐ న్యూస్ ప్రజలందరికీ చూపిస్తూనే ఉంది. కెమెరామెన్ విజయ్తో శ్రీకాంత్, ఐ న్యూస్, మేడారం మహాజాతర నుండి.